Namaste sir. Growell 360 app Aqua Special section loki swagatam. Today we have with us Shekhar Garu, one of the leading senior technicians of India of Saptagiri Hatchery. సార్ మీకు ఇంత రిచ్ అనుభవం ఉంది హ్యాచరీస్లో. సో ఇప్పుడు రైతులు మన చాలా వాళ్ళకి సక్సెస్ రేట్ తగ్గుతుంది, చాలా ఇయర్స్ నుంచి మనం చూస్తూ వస్తున్నాం. సో అది ఎందువల్ల అలాగ వస్తుంది, వాళ్ళకి ఎలాగ మీరు సలహాలు ఇస్తారు? మంచి సీడ్ తీసుకోవడానికి కానీ ఆ పాండ్ ప్రిపరేషన్ కానీ ఎలాగ వెళ్తుంటే బాగుంటుంది? మంచి క్వశ్చన్ అడిగారు బీనా గారు. యాక్చువల్గా నేను లాస్ట్ 25 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు సీడ్ సక్సెస్ రేట్ అంటే క్రాప్ సక్సెస్ రేట్ అనేది తక్కువగానే ఉంది. 30-40% మైనస్లో ఉంది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అలాగా కొద్దిగా ఇదిగానే ఉంటుంది. రైతులు యాక్చువల్గా ఎప్పుడు కూడా సీడ్ మీద కొద్దిగా సీడ్ వలన ప్రాబ్లము, లేకపోతే ఈ సీడ్ బాగోలేదు, లేదా ఆ జెనెటిక్స్ బాగోలేదు, లేదా అలాగ అనుకుంటున్నారు. యాక్చువల్గా రైతులు రియలైజ్ అయ్యి తన పాండ్ మేనేజ్మెంట్ కానీ ఎక్కడి నుంచి సీడ్ తీసుకుంటే క్వాలిటీ సీడ్ వస్తుందో అలాంటివి ఆ విధంగా వాళ్ళు థింక్ చేస్తే డెఫినెట్గా క్రాప్ సక్సెస్ రేట్ బాగుంటుంది. అట్ ది సేమ్ టైం డెన్సిటీ లెవెల్స్ కూడా కొద్దిగా తగ్గించుకొని రిస్క్ తక్కువ అయ్యేలాగా, సక్సెస్ రేట్ పెరిగేలాగా ప్లాన్ చేసుకోవాలి. అలాంటి సీడ్ ప్రొడ్యూస్ చేసే విధంగా మేము మా హ్యాచరీలో, సప్తగిరి హ్యాచరీలో మేము అల్ట్రా ఫిల్టరేషన్ సిస్టమ్ అని, యూవీ అని, ఓజోన్ అని, అలాగే ఆల్గే రియాక్టర్ అని, ఇవన్నీ చాలా చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్స్ పెట్టి మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ రైతులందరికీ సక్సెస్ రేటు ఇలాంటి హ్యాచరీలో, ఇలాంటి ఫెసిలిటీ ఉన్న హ్యాచరీలో తీసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. రీనా గారు, అదేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మంచి సలహాలు ఇచ్చారు రైతులకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.